శబరిమలలో అపచారం చోటు చేసుకుందా? ఆలయం విగ్రహాల విషయంలో చోరీ జరిగిందా? తెలిసిన వాళ్లే దొంగలుగా మారారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఆలయంలోని ద్వారపాలక విగ్రహాలకు ఉన్న బంగారు పూత పూసిన రాగి పలకలు మరమ్మతుల కోసం పంపించగా వాటిలో దాదాపుగా 4.5 కిలోల బంగారం తగ్గడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేరళ హైకోర్టు దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. ఈ వివాదాస్పద విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ద్వారపాలకుల విగ్రహాల బంగారు పూత పూసిన రాగి పలకలను ఆ ఏడాది తాపడం కోసం తొలగించారు. అయితే అప్పుడు వాటి బరువు 42.8 కిలోలుగా నమోదైంది. అయితే వాటిని మరమ్మతుల కోసం చెన్నైలోని ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించేసరికి వాటి బరువు 38.258 కిలోలకు పడిపోయింది. ఈ రెండు బరువుల మధ్య దాదాపు 4.54 కిలోల వ్యత్యాసం కనిపించింది. ఈ బంగారం ఎలా, ఎందుకు తగ్గిందనే దానిపై ఎలాంటి స్పష్టమైన వివరణ లభించలేదు. అంతేకాకుండా ఆ పలకలను ఒక భక్తుడి ద్వారా చెన్నైకి పంపించడం కూడా అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు ఇది చాలా తీవ్రమైన, వివరణ లేని వ్యత్యాసమని అభిప్రాయపడింది. జస్టిస్ రాజా విజయ్ రాఘవన్, జస్టిస్ కేవీ జయకుమార్లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై మరింత లోతైన వివరణాత్మక విచారణ అవసరమని వ్యాఖ్యానించింది. దేవాదాయ బోర్డు నిర్వహణలో ఉన్న ఆలయ విగ్రహాల నుంచి ఇంత పెద్ద మొత్తంలో బంగారం ఎలా మాయమైందో స్పష్టం చేయాలని కోర్టు ఆదేశించింది. వాస్తవానికి ఈ ద్వారపాలకుల విగ్రహాలను 1999లో ఏర్పాటు చేశారు. అయితే 2019లో ఉన్నికృష్ణన్ పొట్టి అనే భక్తుడు ఈ ద్వారపాలకుల విగ్రహాలకు బంగారు తొడుగులను విరాళంగా ఇచ్చారు. కానీ 6 ఏళ్లలోనే లోపాలు తలెత్తాయి. దీంతో వాటిని ఎలక్ట్రో ప్లేటింగ్ కోసం చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ సంస్థకు పంపించారు. అయితే ట్రావెన్కోర్ దేవస్వాం బోర్డు ఈ బంగారు పలకలను తొలగించే ముందు స్పెషల్ కమిషనర్కు గాని హైకోర్టుకు గాని ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. ఇది కూడా వివాదానికి ప్రధాన కారణమైంది. కోర్టు అనుమతి లేకుండా ఎందుకు ఈ చర్యలు తీసుకున్నారనేది బోర్డు ఇంకా వివరణ ఇవ్వలేదు. అయితే ఈ సంఘటన మొత్తం ఆలయ నిర్వహణ పారదర్శకతపై ప్రశ్నలను లేవనెత్తింది. హైకోర్టు దర్యాప్తునకు ఆదేశించడంతో ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. శబరిమల ఆలయం దేశంలోనే అత్యంత ప్రసిద్ధ ఆదాయం గల పుణ్యక్షేత్రాల్లో ఒకటి. అయితే అటువంటి ఆలయంలో ఇలాంటి సంఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిగా, భద్రత లోపాలను సూచించేవిగా భావిస్తున్నారు. అయితే ఈ దర్యాప్తులో మాయమైన బంగారం ఆచూకీ బయటపడుతుందా లేదా అనేది వేచి చూడాలి. అలాగే ఈ విషయంపై ట్రావెన్కోర్ దేవస్వాం బోర్డు ఎలా స్పందిస్తుందో కూడా చూడాలి.